జయ పత్రిజీకి చలో పత్రిజీకి అందరు మన ప్రణామాలు తెలుపుకుందాం. నా పేరు చిన్నమ్మలు గాజువాక. నాకేం తెలియదు కానీ మా జగదీశ్వరి మేడం ద్వారాగా అందరమే గాజువాకకి ముందుకు నడిచాము. ఆవిడ పేరు నిలబెట్టాలి, పత్రిజీలాగా మేడంలాగా అందరికీ ఇది అందించాలని ఎంత ఆనందమో ఎప్పుడు అదనే తప్పను కోరుతుంటాం. మేడం పాడిన పాట చిన్న పాట పాడతాం. నీల మేఘాలలో గాలి కెరటాలలో నీవి పాడే ప్రణమం ఇనుపించు ఈ వేళ. నీల మేఘాలలో అందుకో జాబిలి ఆనందమే నీవు, ఎందుకో దూరమాయి చేరుకున్నాము మనము నీల మేఘాలలో. ఏ పూర్వ పుణ్య బలమో నీ పందుగా మారే, ఏ పూర్వ పుణ్య బలమో నీ పందుగా మారే, అపురూపమైనదమ్మ మన అంతరయము నీల మేఘాలలో. మీ పేరు రండి మేడం, మీ యొక్క మెసేజ్ కూడా ఇవ్వండి. నా పేరు జ్యోతి, మేము మద్దిలపాడు నుంచి వస్తున్నాను. మా శ్రీరామ పిరమిడ్ కేంద్రం. అలాగే పత్రి సారికి ముందుగా నమస్కారం, అలాగే పత్రి మేడంకి ధన్యవాదాలు. మేము సెంటర్ పెట్టి 3 అవుతుంది. శ్రీరామ పిరమిడ్ నా అనుభవం చెప్తాను. ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే ధ్యానంలోని 2010లో నాకు సీరియస్ అయ్యింది. ఏమి బాడీలో ఏవి అవయవాలు లేవు, ఆలు పోయాయి. కానీ మా అక్కగారు 2006 నుంచి ధ్యానం చేస్తున్నారు. ఒకసారి ధ్యాన మందిరంలో ఇవన్నీ కూర్చోబెడదామని చెప్పి అక్కడి నుంచి ధ్యానం చేయించారు నన్ను. ఈరోజు మీతోని ఇలా మాట్లాడుతున్నానంటే ధ్యానమే. అలా ధ్యానం ఇప్పుడు దాకా అలా చేస్తున్నాను. కానీ నాకు అనుభవాలు ఎన్నో వస్తున్నాయి. ధ్యాన జగతి ఫస్ట్ పేజీ నాకు 4 రోజుల ముందే నాకు కనబడిపోతుంటుంది. నెక్స్ట్ బుక్ వచ్చే వారంకి ఏడిదని ఈ నెల నుంచి ఏది వస్తుందో అది నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన జగదయ్య మేడంకి అలాగే హేమా మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి మన జయా మేడం సంకల్పం చాలా పెద్దది. అలాగా సత్కారాలు జరుగుతూనే ఉన్నాయి, ఆత్మజ్ఞాన సందేశాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ముందు రోలో ఉన్న వాళ్ళకి మనం సన్మానం చేసుకొని జ్యోతి మేడం కూడా రావాలి, సన్మానం చేద్దాము. తర్వాత వీళ్ళు వెళ్ళాక పై రోలో ఉన్న వాళ్ళని ముందుకు ఆహ్వానిద్దాము. ఓకే అండి. సన్మానం దేవి సన్మానం జ్యోతి మేడం రావాలి, వీళ్ళందరికీ మనం సన్మానం మాట్లాడు ఇక్కడి నుంచి మీరు ఆవిడ చెయ్యండి.
అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇంకా అక్కడ సన్మానం జరుగుతుంది. మేడం గారు ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. అలాగే భోజనాలు చేసేవాళ్ళు చేస్తూ వచ్చి ఇక్కడ ప్రాంగణంలో కూర్చోవాలండి. మనకి సాయంకాలం 5 గంటల వరకు అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. మరి నీలకంఠం గారిని, మణిపాల్ గారిని అందరినీ కూడా మనం ఆహ్వానిస్తూ ఉన్నాము. ఓకే అండి, మహిపాల్ గారు మీ యొక్క మెసేజ్. శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహారాజ్ పాదపద్మాలకి సాష్టాంగ ఆత్మ ప్రమాణాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే గ్రాండ్ మాస్టర్ వంశీ గారికి, ఇక్కడ సీనియర్ మాస్టర్లందరికీ నా పాదాభివందనాలు. నేను 2017లో పిరమిడ్లోకి అంటే ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు కొద్దిగా ఆందోళనగా ఉండేది, తర్వాత చాలా మారిపోయింది. ఈ జయలక్ష్మి మేడంతో మాత్రం చాలా అనుబంధం ఉన్నది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం, మేడం కూడా ఆహ్వానించడంలో కూడా ఆత్మీయత చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఏ ప్రోగ్రాం అయినా కూడా ప్రతి ప్రోగ్రాం నవ్వుతూ చాలా ఆనందంగా సంతోషంగా అనుభవిస్తారు. ఎంత పని ఉన్నా కూడా పక్కన పెట్టి రావాలనిపిస్తుంది. అందుకే తప్పకుండా ఈరోజు రావాలి అని చెప్పేసి తప్పకుండా రావడం జరిగింది. జయలక్ష్మి మేడంకి యానివర్సరీ సందర్భంగా శుభాభివందనాలు. సంతోషం. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీహరిపురం నుంచి వచ్చిన బాలాజీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ శివాజీ గారు మీ యొక్క మెసేజ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు 11వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మాభివందనాలు. ఈరోజు వార్షికోత్సవం అనుకుంటున్నాం కానీ ఇది ఒక ధ్యాన మహాచక్రంలా ఉంది. ఈ జన సమూహం చూసి ఎంతో అద్భుతం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. జన మహాచక్రంలో ఉంది కదా, అంటే ధ్యానానికి అంత పవర్ ఉంటుంది అనమాట. ఇంత ఎండల్లోనూ కూడా, ఏసీలోనూ కూడా ఉండలేని పరిస్థితుల్లో మనం ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నామంటే దట్ ఈజ్ ధ్యానం. ఆ ధ్యానం మనకి శక్తి ఎంతో ఇస్తూ ఉంటుంది అనమాట. అలాగే నేను అనకాపల్లి నుంచి వచ్చాను. నేను ఈ మార్గంలోకి 2018లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ధ్యానానికి ముందు నా జీవితం చిరిగిపోయిన గాలిపటంలో ఉంటే, ఈరోజు ధ్యానం తర్వాత ఎగురుతున్న గాలిపటంలా ఉంది. ధ్యానానికి ముందు ఒక జీవితం, ధ్యానం తర్వాత ఒక జీవితం. అంటే ధ్యానం చేస్తే ఏ మనిషి అయినా సరే ధ్యానవంతుడు అవుతాడు, ధ్యానాన్ని సంపాదించుకుంటాడు. ధ్యానం అంటే ఒక రోగాలకే కాదు, ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేసి మనకి క్లియర్గా అర్థం అవుతుంటుంది. ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి జయ మేడం గారి టీము, నిజంగా అక్కడ మేము వస్తూ ఉంటే వాళ్ళు స్వాగతించడం నాకు ఎంతో, వాళ్ళు పని చేస్తుంటే పనులను కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎంత కష్టపడినా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా వాళ్ళు స్వాగతించడం నాకు చాలా బాగా నచ్చింది. ఆ టీం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.
ఉత్తరాంధ్ర మాస్టర్స్ అందరూ శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు అందరూ కూడా దారులన్నీ స్వతంత్ర నగర్ అన్నట్టుగా 679 నెంబర్ కారు అడ్డుకుందట తీయమని చెప్పు. 679 కారు ఎవరిదో కొంచెం అడ్డుగా ఉందట తీయండి. సో ఆ దారులన్నీ కూడా స్వతంత్ర నగర్ వైపే అన్నట్టుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. శివాజీ గారి పాట కూడా ఉంటుంది, కాకపోతే వీళ్ళందరూ మెసేజ్లు అయిపోయాక సార్ పాట. నెక్స్ట్ బాలాజీ గారు మీ యొక్క మెసేజ్. ఆత్మస్వరూపులైన మాస్టర్స్ అందరికీ నా యొక్క ధ్యాన సుమాంజలిలో ఒక చిన్న పాట అండి. స్మరవారం వారం మానస స్మరనంద కుమారం స్మరవారం వారం మానస స్మరనంద కుమారం స్మరవారం వారం గోపకుటీర పయోగృత చోరం గోపకుటీర పయోగృత చోరం గోకుల బృందావన సంచారం గోపకుటీర పయోగృత చోరం గోకుల బృందావన సంచారం స్మరవారం వారం మానస స్మరనంద కుమారం స్మరవారం వారం వేణురవామృత పానకిశోరం వేణురవామృత పానకిశోరం యుక్తి స్థితిలయ హేతు విహారం వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితిలయ హేతు విహారం స్మరవారం వారం మానస స్మరనంద కుమారం స్మరవారం వారం థ్యాంక్ యూ మాస్టర్స్. మరి నేను ఈ యొక్క ధ్యాన మార్గంలోకి, నా పేరు బాలాజీ అండి, నేను ఈ ధ్యాన మార్గంలోకి 2002లో రావటం జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. జీవితం అంతా కూడా మనం నేర్చుకోవటమే, పత్రిసారి చెప్పింది అదే. నేను ఇంకా ఇప్పటికీ విద్యార్థిగా అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. మరి 2010లో శ్రీనివాస బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పెట్టి స్వరమాల పత్రి మేడంతో ప్రారంభోత్సవం జరిగింది. 16వ వార్షికోత్సవం మొన్నే జరిగింది. సో ఆ రకంగా ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. మనందరం కూడా జీవితం అంతా కూడా నేర్చుకుంటూనే ఉండాలి. మనమంతా కూడా ముక్తి మోక్ష మార్గం పొందే మార్గంలో నడుస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నీలకంఠం గారు, అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి విచ్చేసినటువంటి నీలకంఠం గారు వారి యొక్క సందేశాన్ని బస్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమేళ మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు నీలకంఠం. నేను అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం నేర్చుకుంటూ ఈరోజు ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికత ధ్యాన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్వము ఏదైనా ఊర్లోన ఒక హాస్పిటల్, గుడి, బడి ఉంటే ఎంతో ఉన్నతమైన ఊరుగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఒక ఊరిలో ఒక పిరమిడ్ ఉంటే
ఆ పిరమిడ్లో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. బడిలో మనం ప్రాపంచిక విద్య నేర్చుకుంటాం, అదే మనం పిరమిడ్లో అయితే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటాం. గుడిలో అయితే మనం కేవలం రాతి విగ్రహాన్ని దర్శించుకుంటాం, అదే పిరమిడ్లో అయితే మనం మనలో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని, ఆ చైతన్యాన్ని మనం దర్శించుకుంటాం. అదేవిధంగా హాస్పిటల్లో మనం ప్రాపంచిక వైద్యం చేసుకుంటాం, కానీ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే 3 అంతల శక్తి వచ్చి ఆ పిరమిడ్ ద్వారా మనకి అనంతమైన శక్తి మన నాడీ మండలాన్ని శుద్ధి చేసి ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతాం. అటువంటి పిరమిడ్ స్పిరిచువల్లో మనందరం కూడా భాగ్యసేవలు అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క వార్షికోత్సవం ఇంత అద్భుతంగా జరిపించినటువంటి జయ మేడం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా కలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసిమెలిసి విజయవంతం చేస్తే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కన్నా మించిన సేవ ఈ సృష్టిలో లేదు. ఏదైనా సరే ధ్యానానికి మించింది ఇంకా అద్భుతమైనది ఆనందం ఇంకెక్కడా దొరకదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్, మీ యొక్క సందేశం. నా పేరు వరప్రసాద్ అండి. నేను బీచ్లో ధ్యానం చెప్తుంటాను. ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళి అక్కడ వచ్చిన వాకర్స్ కాలికి కూర్చోబెట్టి ధ్యానం చెప్తుంటాను. ధ్యాన పరిచయం చేయడమే నా జీవితేయంగా మలుచుకొని చేస్తున్నాను. ఇప్పుడు ధ్యానం గురించి చెప్పే ముందు ఒక చిన్న సందేశం. మనం ధ్యానం సకల భోగకారిణి సర్వ సమస్యల పరిష్కారిణి అని తెలియజేయడం నేను చాలా ఆనందపడుతున్నాను. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం దేనికి వరి అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఆ సమస్య తీవ్రతను బట్టి అన్ని నిమిషాలు కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం ఆటోమేటిక్గా మనకే తడుతుందని తెలుస్తున్నాను. అలాగే మన జయలక్ష్మి గారి ఎనర్జీని చూసి చాలా ముచ్చటేస్తుంది. ఆవిడ ఒక్క మాటతో ఒక సముద్రాన్ని శాసించే విధంగా ఇంత ప్రపంచం సృష్టించారు. ఆవిడ శాకాహార ర్యాలీలో అట్లా చూసిన ఆవిడ ఎనర్జీ వర్ణాతీతం. ఆవిడ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజు గారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహాదులు, వేదిక నలగిచ్చిన పెద్దలకు అందరికీ నా ఆత్మాభివందనాలు. ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి సతీమణి గారికి నా ఆత్మ ప్రణామాలు. మేము ధ్యానంలోకి వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లోని ధ్యానమే ధ్యేయంగా ప్రచారం చేయడంతో పాటు ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ, అందులో భాగంగా మేమే ఒక పిరమిడ్ కడదామని సంకల్పం చేసుకొని ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది. నాయుడు తోటలో వైభవ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. దానిని ఇప్పుడు నిర్వహిస్తూ దానిలోనే ధ్యానంతో పాటుగా రోజు ఉదయం 5 నుంచి 5:30 వరకు ధ్యానం, 5:30 నుంచి 6:30 వరకు యోగా కూడా ఉచితంగా నేర్పడం జరుగుతుంది. అలాగే వారానికి 2 సార్లు క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్పడం జరుగుతుంది. ఈ విధంగా ధ్యాన ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు జయలక్ష్మి మేడం గారికి, 11వ వార్షికోత్సవం చేసుకుంటున్న మన జయా మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అంబికా మేడం ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. నెక్స్ట్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, పెద్దలందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను. 2008లో నేను ధ్యానంలోకి వచ్చానండి. మేము కూర్మన్పాలెంలో ఉండేవాళ్ళం, ఇప్పుడైతే మురళీనగర్లో ఉంటున్నాం. అయితే జయ గారు, నేను, లత అందరం ఎంత చక్కగా ధ్యానం చేస్తూ ముందుకు వచ్చాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే, మనకు వచ్చిన మెసేజ్ పట్టుకొని మనం ఎంత ముందుకు ఎదగచ్చు అంటే జయ మేడం చూసి నేర్చుకోవాలండి. ప్రతి మెసేజ్, తనకు వచ్చిన మెసేజ్ పట్టుకొని తను ఇంతలా ఎదిగి ఎంత సక్సెస్ అయ్యారో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. అప్పారావు గారి యొక్క మెసేజ్. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి పాదాభివందనలు చేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఈ స్టేజీ మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ కూడా నమస్కరిస్తూ,
ఇంతమంది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా ధ్యాన కుటుంబం, ప్రపంచం అంతా కూడా ధ్యాన కుటుంబం. ఎక్కడ చూసినా సరే ధ్యానులు ఒక ప్రత్యేకంగా అంతా ఒక సమూహంగా ఏర్పడతారు. ఎక్కడ చూసినా సరే ప్రత్యేకంగా ఉంటారు. దీనికి మన పత్రిసారికి ఎంత చెప్పినా సరే తక్కువే. ఆయనతో నాకు పరిచయం 1975 నుంచి పరిచయం. 75 నుంచి 92 వరకు సారు ఉద్యోగం చేశారు. 92లో ఆయన రిజైన్ చేసి ఇక్కడ కోరమండల్ ఫర్టిలైజర్లో మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్ కర్నూలులో పోస్టింగ్ ఆయనకి అయింది. అయిన తర్వాత 92 వరకు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రిజైన్ చేసి కాగితం ఒకటి పడి వెళ్ళిపోయారు. ఈ విషయాలు కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు, పాతలు తప్పించి. ఆయనకి రిజైన్ చేసేటప్పుడు 2 ఆడపిల్లలు, ఉన్నందుకు ఇల్లు లేదు, జోబిలో డబ్బులు లేవు. నాకు అక్కర్లేదు ఉద్యోగం, నేను ధ్యాన ప్రచారం చేసుకోవాలనేసి ధైర్యం చేసి వెళ్ళిపోయాడు. ఏమయ్యా పంతులు, నువ్వు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాను, ఎలా బతుకుతావు అన్నాను నేను. లేదు నేను ధ్యాన ప్రచారం చేసుకోవాలన్నాడు. ఎందుకంటే ఆయనతో తిరిగినోడు నాకే చెప్పేవాడు, నేనే ఆలకించేవాడు కాదు. ఆయన 8 గంటలు కూర్చుంటే తెల్లవారు 6 గంటల వరకు ధ్యానం చేసేవారు. 6 గంటలు వేసి స్నానం చేసి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేవారు. అలాగా ఆయన సాధన చేస్తుంటే నన్ను కూర్చోబెట్టేవారు. ఆ రోజుల్లో ఏసీ రూమ్లు ఎక్కడో కానీ, స్టార్ హోటల్లో కానీ ఎక్కడో దొరికేవి కాదు. ఏసీ రూమ్ తీసుకొని పొద్దుగల్లా పని చేసుకొని సాయంకాలం నాకు టిఫిన్ పెట్టేవాడు, రూమ్లో కూర్చోబెట్టేవారు. ఇద్దరు సాధన కూర్చునేవారు. అరగంట నేను కూర్చొని తర్వాత నేను సెకండ్ షో సినిమా పోయేవాడిని, సినిమా చూసి వచ్చి పడుకునేవాడిని. ఆయన ఉదయం 6 గంటల వరకు అలాగే ఉండేవాడు, కానీ ఏం అనేవాడు కాదు. అలా సాధన చేసిన వ్యక్తి 92లో ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయారు. అది కూడా కర్నూలులో. వాళ్ళ కుటుంబం అంతా కర్నూలులో ఎవరూ లేరు. హైదరాబాద్ కుటుంబం అంతా హైదరాబాద్లో, వాళ్ళ బంధువులంతా కూడా హైదరాబాదు. కానీ ఈయన కర్నూలులో మకాం పెట్టారు. వివి రెడ్డి గారి సహాయంతో అక్కడ ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ మొదలెట్టారు. ఆయన ఈ పిరమిడ్ కట్టే ముందు 3 సంవత్సరాలు ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి పిరమిడ్ చాలా అద్భుతమైన ఇది ధ్యానానికి జోడిస్తే చాలా బాగుంటుంది అని కనుక్కున్న తర్వాత ఆయన పిరమిడ్ అక్కడ కట్టడం మొదలెట్టాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత ఆయన పిరమిడ్ పనిలో పడ్డారు, కన్స్ట్రక్షన్లో. డబ్బులు కావాలి. ఆయన ఉద్యోగం అయితే వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ డబ్బులు రాలేదు, కంపెనీలో రావాల్సిన డబ్బులు రాకపోతే మళ్ళీ 2 నెలల తర్వాత ఆయన వచ్చాడు. 2 నెల అవుతుంది. పత్రిసారి ఎలాగుండేవారంటే సూర్యకాంతిలా మెరుస్తుండేవాడు. ఆయన 6.5 అడుగులు ఎత్తు, జీన్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకుంటే ఆ మహానుభావుడు కళ్ళు చాలివ్వదు, అంత అందంగా ఉండేవాడు అనమాట. ఎవరైనా ఆడవాళ్ళు వెళ్తే చూడాలనిపిస్తుంది, కానీ ఆయన్ని చూడితే అసలు ఇంక ఎవరిని చూడబుద్ధి వేసేది కదా, అంత అద్భుతంగా అందంగా ఉండేవాడు మనిషి. ఎప్పుడు దగదా మెరుస్తూ ఉండాడు, నవ్వుతూ ఉండాడు. ఎప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎవరికైనా సహాయం చేయాలనిసే ముందు ఉండేవాడు, కానీ ఎవరిదా తీసుకునేవారు కాదు. నేను ఏవీ వ్యాన్ డ్రైవర్ని, ఆయన నాకు ఆఫీసరు. అయినా సరే భుజమే చేసి అప్పారాదా, టీ తాగుదాం, టిఫిన్ చేద్దాం తీసుకెళ్ళేవాడు. ఈవేళ రేపు ఎవరున్నారండి ఆఫీసరు ఒక డ్రైవర్ని తీసుకొని టిఫిన్కి తీసుకెళ్ళి వ్యక్తులు ఎవరున్నారు? అంత మనస్తత్వం అయింది. ఆ మనస్తత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటారు లేదా రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మర్చిపోయాను. సాధారణంగా కోరమండలో ఎవరో రిజైన్ చేయరు, ఏదో మంచి మేనేజర్ పోస్ట్ వస్తేనే రిజైన్ చేస్తారు. కానీ ధ్యాన ప్రచారానికి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, నేను మర్చిపోయాను. ఆ నెల తర్వాత వచ్చి అప్పారావు నా డబ్బులు రాలేదు, నేను పిరమిడ్ కట్టుకుంటున్నాను అని కార్డ్ సైజు ఫోటోలు తీసుకొచ్చి గోడలు చూపిస్తున్నాడు. ఏం పిరమిడ్ ఏటో మనకు అర్థమైతే కదా మనకు అర్థం అవుతుంది. అయితే సార్ ఎందుకు రాలేదని చూస్తాననేసి ఇద్దరం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక్కుంటే కంపెనీ రూల్ ప్రకారం అన్ని సెక్షన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళ డబ్బులు రిలీజ్ అవుతాయి, పిఎఫ్డబ్ల్యూ, లేకపోతే ఉండిపోతాయి. సార్ నేను ఇవన్నీ చేసి పెడతాను, మీకు డబ్బులు పంపిస్తాను, మరి మీరు వెళ్ళిపోండి సార్ అన్నాను. అప్పుడు చూస్తాడు ఎలాగంటే మనిషి బట్టలు నలిగిపోయి ఉన్నాయి. తర్వాత అదోలాగా అయిపోయారు మనిషి. ఎంత అందంగా ఉన్న వ్యక్తి ఏటి ఇలాగ అయిపోయాడు. నేను అన్నాను, ఏమండి మీకు ఇంత అవసరమా ధ్యాన ప్రచారం చేయడం?
ఉద్యోగం వదిలిసి అంటే నాకు అవసరమే అన్నాడు ఆయన. అంతే, అంత ఇదిగా మాట్లాడాను. అలాంటి వ్యక్తి ఆ రోజు వచ్చిన డబ్బులు ఏం చేశారంటే పిరమిడ్ కంప్లీట్ చేశారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టడం, ధ్యానం చెప్పడం, ఆ బయటకు వచ్చే వాళ్ళకి వాళ్ళ అనుభవాలు ఉండడం, ఆ మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టడం, రాత్రులు అయితే భోజనం పెట్టడం, మధ్యాహ్నం అయితే భోజనం పెట్టడం. అలాగే మన డాక్టర్ జీకే గారు ఆ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. అలాగే మన ఇంకొక ఎవరు, రెడ్ నాయుడు గారు, న్యూటన్ గారు, డాక్టర్, ఇంకా యుగంధర్, ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే ఆ డబ్బులు ఇలా భోజనం పెడితే మహా ఇళ్ళలు ఎక్కడి నుంచి వస్తుంది? రాబడి లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? అప్పులు సప్పులు చేస్తూ వచ్చిన వాళ్ళు భోజనం పట్టడం అన్నీ ఆ సదుపాయాలు చూసేవారు అనమాట. ఎవరైనా ఉండిపోతే వాళ్ళకి రాత్రులు సదుపాయం చూడడం కూడా ఈయన అంతే. అలా కష్టపడి నా పిల్లలు అని కాకుండా కష్టపడి ధ్యాన ప్రచారం చేశారు. ఒక్క మనిషి గురించి అయినా సరే 300 కిలోమీటర్లు వెళ్ళి ధ్యానం చెప్పేవారు. అలాగా 3 సంవత్సరాలు మంచినీళ్ళు ఇచ్చి ఇవ్వాలి లేరు, భోజనం పెట్టి ఇవ్వాలి లేరు, ఎవరూ లేరు. అయినా సరే బస్టాండ్లో పడుకొని దోమల కాటలు తింటూ నానా ఇబ్బందులు పడుతూ కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. 92 వదిలేసిన తర్వాత 98లో కనిపించారు రాజమండ్రిలో. నేను వెళ్ళి వ్యాన్లోకి కారు అడ్డుపెట్టారు. అయితే ఎవరో కారు తీయడం లేదా హార్న్ కొడితే, ఏం సార్ తీయడం లేదంటే ఆ డ్రైవర్ని అడిగాను. డ్రైవర్ని అడిగితే డ్రైవర్ అంటాడు లేదని పక్క ఆయన అడిగాడు. పక్క ఆయన అడిగితే ఎవరండి ఎందుకంటే కారు ఆపారంటే నేను ఏదో విలేజ్కి వెళ్తున్నాను. ఏమప్పారో నన్ను పోల్చలేదా అన్న. లేదు సార్ పోల్చలేదన్న. సరిగా చూడన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ముక్కు, ఆ టోను, అయ్యో సార్ మీరు ఏటిలాగా అయిపోయారు, చిన్న పెళ్లి కట్టడం సలార్ పంజాబీని. అయితే అదేంటి సార్ ఎలాగ అయిపోయారంటే నేను రాత్రి ధ్యాన ప్రచారానికి వచ్చాను, వైజాగ్ కూడా వస్తుంటాను, నువ్వు వచ్చి కలువు అన్న. నేను మనసులో ఏమనుకున్నానంటే ఈయన ప్రైమ్ మినిస్టరా ఏంటి, చీఫ్ మినిస్టరా లేకపోతే మినిస్టరా, ఈయన గురించి ఎవడు చెప్తాడు వైజాగ్ ఎంత పెద్ద సిటీలో అనేసి నేను అనుకున్న మనసులో. కానీ అప్పటికే బాగా ధ్యాన ప్రచారానికి వైజాగ్లో మంచి పేరుంది. అలాగే 2002లో నన్ను ధ్యానాన్ని తీసుకొచ్చాడు. అంత అద్భుతంగా 3 సంవత్సరాలు నానా యాతన పడి నానా కష్టాలు పడిన తర్వాత మనమంతా ఏర్పడ్డాం. ఈ కుటుంబం ఇక్కడే కాదు, నేను చాలా రాష్ట్రాలు తిరిగాను ధ్యాన ప్రచారానికి. అన్ని రాష్ట్రాలకు కూడా ముందు ధ్యానులకే మర్యాద ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ ఇంత పెద్ద మూమెంట్ని ఎలా తయారు చేశారా అన్నదే మనకు కనిపిస్తుంది, కానీ ఆ మూమెంట్కి ఉన్నటువంటి ఆయన జీవితం ఎలా ఉండేది అన్నది ఇప్పుడు అప్పారావు గారి మాటల ద్వారా మనం తెలుసుకున్నామండి. కొత్త వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు పత్రి సార్ ఎలా ఉండేవారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరండి అని. సో ఈ అప్పారావు గారి మెసేజ్ తోటి మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. వెంకుపాలో నుంచి వచ్చినటువంటి చంద్ర మేడం గారిని మాట్లాడవలసిందిగా. బ్రహ్మగురు పత్రి సార్కి నా ఆత్మ ప్రాణాలంలో. మాది వెంకపాలెం అండి. ప్రకృతి ప్రేమసాగర్ పిరమిడ్ నుంచి వచ్చాను. నేను ఈ పిరమిడ్లో ధ్యానంలో చేరి 4 సంవత్సరాలు అవుతుంది. అందరికీ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మేడం, ఈ మేడం ఆటో వెయిట్ చేస్తుందంట, సన్మానం చేసేద్దాం. అయిపోయింది అక్కడ ఇస్తాను. నెక్స్ట్ నాగలక్ష్మి మేడం. 1 minute చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మాట్లాడడానికి ఏం లేవు.
అందరికీ నమస్కారం అండి. నేను 2017లో ధ్యానంలోకి వచ్చాను. మా ఇంటి మీద పిరమిడ్ కట్టించాను. పత్రి మేడం వచ్చి పిరమిడ్ ఓపెన్ చేశారు. నాది ధ్యానంలోకి రాకముందు జీవితం వేరు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం వేరు. చాలా చాలా అద్భుతంగా ఉంది ధ్యానంలోకి వచ్చినాక. అందరూ ధ్యానం చేయండి, నాలాగా అద్భుతంగా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ మేడం. ఈ మేడం ఎక్కడ కలిసినా కూడా ఆనందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం. ఆత్మబంధువులందరికీ నమస్తే. మేము మేడ మీద 12 పిరమిడ్ కట్టుకున్నాము. ప్రతి లక్షవారం క్లాసులు అవుతాయి. రోజు 4-5 వచ్చిన ధ్యానం చేసుకుంటాము. నాకు ఇంకెక్కడ ఏ ఫంక్షన్ అయినా వెళ్ళము. ఇలా టీటుకు మాట ఎక్కడికైనా వెళ్ళిపోతాము. ఎక్కడ ఇంత సరదా ఉండదు, ఇంత బాగా ఎక్కడ ఉండదు. ఇక్కడ మటుకు చాలా ఎవరికెవరు తెలుసుకుపోయిన ఆత్మబంధువులు ఎంత సరదాగా ఎంత ఆనందంగా ఉంటాం. అందుకే వీటికే వస్తాను. పక్కింటికైనా వెళ్ళను. ఫంక్షన్లు పెళ్ళిళ్ళకి పేరెంట్ పక్కింటికైనా వెళ్ళడు. ఇలా టీటుకు పట్టుకు వచ్చేస్తాను. ఎంత లెక్కైనా ఎవరు చెప్పిన వెళ్ళిపోతాను. మెసేజ్ సెల్లో చూసేనే వెళ్ళిపోతాం. అది థ్యాంక్స్ అండి. ఆత్మబంధువులందరికీ థ్యాంక్స్. ఓకే అండి. మరి మాట్లాడడం అయిపోయిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తూ మరి కింద ఉన్నటువంటి వాళ్ళ అతిథులను కూడా మనం పిలుచుకోవాల్సి ఉంది. అందుకనే వాళ్ళకి సన్మానం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే రత్నకుమారి మేడం, రమణమ్మ మేడంను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, సచివతి మేడం, సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. ధన్యవాదాలు. మేము గాజువాక నుంచి వచ్చాము. మాది గాజువాకలో TVN కాలనీ. నా పేరు లక్ష్మీశ్వరమ్మ. 2023లో నేను ధ్యానంలోకి వచ్చాను. నా మనవి చిన్నది ఒక పాట పాడతాను, వినాయకుడు దీని మీద, మేడం గారిది పిరమిడ్ కాబట్టి. గజానన 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 రావ నిజానికి లపుసే దైవం సదానన్య భోవర వేకదంత మెలక వహన వేలక రావా వేకదంత మెలక వహన వేలక రావా మమ్మేలక రావా కరవదన కరుణ చూడు కామేశ్వరిని కరువదన కరుణ చూడు కామేశ్వరిని నిజమకై దాసురాలు నినే నమ్మిన స్వామి విఘ్నేశ దై చూడుమా వారు తంబచుకు వీరే సుమ శరణు శరణంటువా మమ్ము కాపాడవా శివ శంభో ధనియారరా శ్రీ గణేశ శివను కుమార శ్రిత జనలిన్నట ప్రభో ఓ ప్రభో శ్రిత జనలిన్నట ప్రభో నాయక నాద ననుగన రాధ సేయక పాద మముగన రాధ శ్రీ గణేశ శివను కుమార శ్రిత జనలిన్నట ప్రభో ఓ ప్రభో శ్రిత జనలిన్నట ప్రభో స్వామి నీ చరితము చెవులకి ఆనందము స్వామి నీ చరితము చెవులకి ఆనందము చత్రవేద సారము సార్వస్వరూపము చత్రవేద సారము సార్వస్వరూపము భవానీ మహిమము ఏమని తెలుపదము భవానీ మహిమము ఏమని తెలుపదము ఏ మహాబాబులకైనా మహామని తెలుపదము స్వామి విఘ్నేశ దై చూడుమా వారు తంబచుకు వీరే సుమ శరణు శరణంటూ మమ్ము కాపాడ శ్రీ రమారమణ గోవిందో హరి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మా జయలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు. శరణం గచ్ఛామి बुद्धं शरणं गच्छामि
కార్యక్రమాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఎంత తరుగుతున్నా కూడా అది అక్షయమైపోతూ ఉందన్నమాట. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि శిలా నీవే, శిల్పము నీవే, శిల్పి నీవే అంటారు కదా. తనే ఒక శిల జయ మేడం, అలాగే తనే ఒక శిల్పి, తనే ఒక శిల్పం అన్నట్టుగా అన్నీ కూడా ఒక టీముని రెడీ చేసుకొని ఆ టీం తోటి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి తదుపరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు జయ మేడం ఓకే అండి. మరి సచివతి మేడం, రత్నకుమారి మేడం, రవణమ్మ మేడం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కృష్ణవేణి మేడం, ఎంవిపి కాలనీ నుంచి వచ్చినటువంటి కృష్ణవేణి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కళావతి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ రాజేష్. ప్రణామాలు. విశ్వగురువు అయినటువంటి మన బ్రహ్మశ్రీ పితామహకి ఆత్మ ప్రణామాలు, అలాగే స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు, అలాగే మా జిఎస్ఎన్ మూర్తి సార్కి ఆత్మ ప్రణామాలు. మేము అక్కిరెడ్డిపాలెం జిఎస్ఎన్ మూర్తి సార్ సెంటర్ నుంచి వచ్చాము. అలాగే మీకు అందరికీ ఆత్మ ప్రణామాలు. ఇంతటి భాగ్యాన్ని కలిగించినటువంటి మన పరమగురువులైనటువంటి బ్రహ్మశ్రీ పితామహకి జిఎస్ఎన్ మూర్తి సార్కి అందరికీ ఎంతో ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఒక చిన్న పాట పాడతాను. ఎందరో మహనీయుల గురు పరంపరతో, ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది ధ్యాన జాతి. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. ధ్యాన జాతి వందనం అభివందనం, ధ్యానాభివందనం, గురువులకు మా వందనం, సద్గురువులకు పాదాభివందనం, గురువులకు మా వందనం అభివందనం. 11వ వార్షికోత్సవ దీనికి వచ్చాము మేము. మాకు చాలా ఆనందంగా ఉంది. జిఎస్ఎన్ మూర్తి సార్ సెంటర్ తరపున వచ్చాము. మరి జయా మేడం గారికి వాళ్ళ టీం అందరికీ ఆ ధ్యానాభివందనాలు తెలియచేస్తున్నాను. చాలా మంచి సేవ చేస్తున్నారు. వాటర్ నుంచి భోజనాల వరకు అన్నీ సూపర్ అన్నమాట. సూపర్, థ్యాంక్ యూ. శివాజీ గారు ఎక్కడన్నా ఉండాలి, కాసేపు ఉండండి, వెళ్ళిపోవద్దు దయచేసి. అలాగే జగదీశ్వరి గారిని పాట పాడతానంటున్నారు. వారిని గురువంటే దైవము క్షణం క్షణం గుర్తుకు రావాలి, గుండెలో నిలిచి ఉండాలి. క్షణం క్షణం గుర్తుకు రావాలి, గుండెలో నిలిచి ఉండాలి. కన్నీటితో మూసుకున్న కళ్ళను తెరిపించారు, అందాల ప్రకృతిని చూపించారు.
శ్వాసని గమనించు అన్నారు, బ్రతుకు మీద ఆశని కలిగించారు. గురువంటే దైవము, క్షణం క్షణం గుర్తుకు రావాలి, గుండెలో నిలిచి ఉండాలి. మోగబోయే గొంతులను పలికించారు, తీయనైన రాగాలు తీయించారు, తీయనైన రాగాలు తీయించారు. శిథిలమైన శిల్పాలకు ప్రాణం పోసారు, ఆ శిల్పాలతో నాట్యం చేయించారు. శిథిలమైన శిల్పాలకు ప్రాణం పోసారు, ఆ శిల్పాలతో నాట్యం చేయించారు. గురువంటే దైవము, క్షణం క్షణం గుర్తుకు రావాలి, గుండెలో నిలిచి ఉండాలి, మన గుండెలో నిలిచి ఉండాలి. థ్యాంక్ యూ. వీరికి రాజేశ్వరి గారిని, జగదీశ్వరి గారిని సత్కారం చేసుకుందాము. ఇప్పుడు రాజేశ్వరి గారు మీరు కూడా ఇలా రండి. రేవతి మేడం గారు, ఇంకా ఎవరైనా వచ్చి వారికి మ్యూజిక్ ఇలాగా మ్యూజిక్ ప్లీజ్. అలాగే बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि ఓకే. నెక్స్ట్ మనకి ఎస్కోట నుంచి మనకి సత్యం గారు, దేవి గారు అద్భుతమైన కార్యక్రమాలు మన ఎస్కోట్లో చేస్తూ ఉంటారు. వారు దేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రామరాజు గారు మన అచ్యుత్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి గారిని వారి యొక్క మనకి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి పాపయ్యరాజు పాలెం మన జ్యోతి గారిని వారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అక్కడ భోజనం చేసేసిన మాస్టర్స్ అందరూ కూడా వెనక ఉన్నవాళ్ళు, ఆ భోజనశాలలో ఉన్నవాళ్ళు కూడా భోజనం అయిపోతే చక్కటి ప్రాంగణంలో అందరూ వచ్చి కూర్చోవాలండి. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం అంతా కూడా మేము కారులో ఇక్కడికి వస్తూ కూడా ఈవెంట్ పిఎంసి ఈవెంట్లో ఈ ప్రోగ్రాం వస్తుంటే చూస్తున్నాము. చాలా 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 బాగా జరుగుతుంది. మరి ఏంజల్ పురస్కారాలు అనేవి నాకు తెలిసి జయలక్ష్మి గారికి నందప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆవిడకి ఇవ్వడం జరిగింది. జయలక్ష్మి గారు అప్పుడు ఏంజల్ పురస్కారాన్ని అప్పుడు నందా గారు ఇచ్చారు కదా. అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మాకు జయలక్ష్మి గారి గురించి తెలియటము, ఎవరి ఏంజల్ పురస్కారం అనేది కొత్తగా పదం కూడా. ఏంజల్స్ గురించి తెలుసు కానీ వాళ్ళు భూమి మీదకి వచ్చి తిరుగుతారు అనడానికి మన పిరమిడ్ మాస్టర్స్, స్త్రీ పురుషులందరూ కూడా ఉదాహరణ అండి. ధ్యానం నేర్చుకొని ధ్యానం ఇంకొకరు చెప్పే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఏంజల్స్ అండి. ఎందుకంటే అక్కడ పనంతా అయిపోయింది, ఇక్కడ ఏం పని చేయాలో ఇక్కడికి వచ్చాము, ఆ వచ్చిన దాన్ని ఇక్కడ చేస్తున్నాము. పత్రిజీ చెప్పారు, హిమాలయాస్లో ఎన్నో ఏళ్ళు సాధన చేసిన తర్వాత ఒక పిరమిడ్ మాస్టర్గా భూమి మీదకి వస్తారు. ఎందుకంటే ముక్కు పూసుకొని కూర్చొని హిమాలయాల్లో ఏమి పని ఉండదు, ఆకలి ఉండదు, ఒక అరిషడ్ వర్గాల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. అంతే కదండి. భార్య ఏమైనా అంటదా, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటాయి, ఏమీ ఉండవు. ముక్కు మూసుకొని ఎన్నాళ్ళైనా ఉండిపోతారు. కానీ ఒక పిరమిడ్ మాస్టర్గా వారి జీవితాన్ని ప్రారంభించిన వారు మాత్రం ఏదైతే తన లోపల జ్ఞానాన్ని అంతా కూడా పెంచుకుంటూ
సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి వచ్చారు. సో తాను ఎదుగుతూ నలుగురు ఎదగడానికి ఉపయోగపడే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మన పిరమిడ్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళిన మన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి ఇందాక అంకుల్ అప్పారావు గారు, వారికి డ్రైవర్గా రథసారథిగా పనిచేసిన అప్పారావు గారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఎందుకంటే ఒక సాధారణ ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభించిన పత్రిజీ ఆయన యొక్క గమ్యాన్ని, ఆయన తెలుసుకున్న ఒక ఎన్లైటన్మెంట్ని ఉపయోగించి తక్షణం జాబ్ రిజైన్ చేసి ఆయన ఆ వచ్చిన డబ్బులను కూడా ఖర్చు పెట్టి పిరమిడ్ కట్టి పుస్తకాలు వేయించి ఈరోజు ఈ పిరమిడ్ ప్రపంచం 30,000 పిరమిడ్లు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి వెళ్ళిన మన పరమ గురువులు పత్రిజీకి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామాల్ని చేతులు పైకెత్తి చప్పట్లు కొడదామండి. మన పరమ గురువు గురించి వచ్చినప్పుడు అది మన బాధ్యత అది. ఎందుకంటే ఈ మూమెంట్ ఈరోజు ఇంత అద్భుతంగా వెళ్ళిందంటే ఆయన త్యాగం, ఆయన తెలుసుకున్న సత్యాన్ని ఒక అపర బుద్ధుడిగా, నవీన బుద్ధుడిగా ఆయన వచ్చి ఈ భూమి మీద దాన్ని నిర్మించి వెళ్ళారు. మరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రాలను ఆయన ఇచ్చి వెళ్ళారు. ఈ ప్రతి పిరమిడ్ ఇంట్లో ఉన్నదంటే అది ఏది మామూలు విషయం కాదండి. ఆ పిరమిడ్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, కానీ అదొక శంబాల ఎనర్జీ. శంబాల అన్న పదం మన ఎవరికైనా తెలుసా అండి? కానీ పత్రిజీ వచ్చాక మనకు తెలిసింది శంబాల అంటే ఏంటో, హిమాలయస్ అంటే ఏంటో, మన పరమ గురువుల మండలి గురించి మనకు తెలిసింది. మరి ఎన్నెన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను మనకు పరిచయం చేశారు. మరి త్రిరత్నాల్ని ఆయన ఇచ్చి వెళ్ళారు అందరికీ: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అలా చేసిన మాస్టర్సే, ఆ సాధన చేసిన మాస్టర్సే ఈరోజు ఏంజల్ ఈరోజు ఇక్కడ పురస్కారాలు అందుకున్నారు అంటే ప్రతి పిరమిడ్ మాస్టరు తనని తాను తెలుసుకొని, ఇందాక రావతి గారు చెప్పినట్టు శిలా తానే, శిల్పి తానే, శిల్పము తానే, మూడింటిని శిలగా ఉన్న స్థితి నుంచి శిల్పం వరకు తనని తానే మలుచుకొని వెళుతూ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈరోజు ఎంతో ఆదర్శనీయులు. ఆయన 1997లో పిరమిడ్ పత్రిజీ మనకి వైజాగ్లో ఫస్ట్ మెడిటేషన్ హెల్త్ క్లినిక్ జీకే గారు వేపకుంటలో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు అక్కడికి వచ్చారు సారు. రానున్న రోజుల్లో వీళ్ళు పిరమిడ్ మాస్టర్సు అని అందరూ లేచి గౌరవించే స్థాయిలో పిరమిడ్ మాస్టర్స్ ఎదుగుతారు అని ఆ రోజు చెప్పారు సారు. ప్రపంచం వారిని తీసుకువెళ్తుంది అన్ని చోట్లకి, ఆ ఫ్లైట్స్లో తిరుగుతారు అని చెప్పారు. ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ జీకే గారు, చంద్రశేఖర్ గారు, మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఈరోజు, వంశీ గారు, మన నందప్రసాద్ గారు, మరి చుట్టూ ఎంతోమంది ఉన్నారు మనకి. ఆ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ బ్యాచ్ వరకు కూడా పత్రిజీ సారథ్యంలో ఆ మాస్టర్స్ అందరినీ తయారు చేస్తూ వచ్చారు ఆయన. కానీ అందరికీ రెండు ముక్కలు చెప్పారు ఆయన, ఏదో ఎక్కువ చెప్పలేదు: ధ్యానము, శాకాహారము. ఈ రెండింటిని కనుక అందరిలోకి తీసుకువెళ్తే అది ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ అందరూ తనను తాను తెలుసుకోవడంలో ఆ యొక్క అద్భుతమైన ఆహారం, శాకాహారం తీసుకొని మరి ఒక ధ్యానం చేస్తూ అందరికీ ఆ పరమ సత్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మరి 97లోనే పత్రిజీ వైజాగ్ వచ్చిన తర్వాత ధర్మిలా మనకి ప్రతి 3 నెలలకి 2 నెలలకి వస్తూ ఉండేవారు. మరి ఒక్కరుగా ప్రతి విలేజ్ల్లో, ఎన్నెన్నో పట్టణాల్లో ఆయన ఇక్కడి నుంచి బేస్ వెళ్ళి సాధన పెట్టుగోడలు, ఎక్కడ పాడేరు పెట్టుగోడలు అండి, అక్కడ కూడా ఆయన వెళ్ళి పిరమిడ్లు కట్టి మరి అందరినీ మాస్టర్స్ని తయారు చేశారు. మరి ఎక్కడ వెతికినా కూడా ఆయన, రవిశంకర్ గారు కూడా ఒకనొక టైంలో పత్రిజీని మెచ్చుకున్నారు. నేను ఉన్న చోట నా కేంద్రంలో చేశాను, కానీ మీరు రూట్ లెవెల్లో విలేజ్ల్లో వెళ్ళి మీరు ప్రచారం చేశారు, యు ఆర్ ద గ్రేట్ మాస్టర్ అని పిరమిడ్ వ్యాలీలో ఆయన్ని మెచ్చుకోవడం జరిగింది. మరి ఇలా మన గురువు గారు మనల్ని ముందుండి నడిపిస్తున్నారు. మన ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక శక్తిగా మారి, ఒక వ్యక్తిగా ఎవరు లేరండి, ఒక శక్తిగానే ఉన్నాము అందరూ కూడా. మరి ఎక్కడెక్కడ పిరమిడ్లో మనం కడుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఇలా ఈ ప్రపంచం ముందుకి కొనసాగుతూ ఉండాలి. మనం అంతా చేస్తూ ఉన్నాము, ఇంకా అద్భుతంగా ఎన్నో చేస్తూనే ముందుకు వెళ్తున్నాము. మాస్టర్స్ మనమంతా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం పిఎంసి ఈవెంట్ అని పిఎంసీలో చూస్తున్నాం. మన ప్రోగ్రాం అంటే
ఎన్నో పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది పిఎంసి ద్వారా ధ్యానం నేర్చుకుంటున్నారు. ఇంతవరకు పిరమిడ్ మాస్టర్లు 40 రోజుల ధ్యానాలు ఎక్కడికక్కడ కార్యక్రమాలు పెట్టి ఇన్ని 30 ఏళ్లలో ఎంతో సేవ చేశారు. మరి మనకు వచ్చిన ఒక గొప్ప వజ్రాయుధం మన పిఎంసి. దానిని నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత. మరి గురువుగారు మాట మీద మనందరం కూడా అందులో ఏదైతే దాన్ని నిలబెట్టడానికి షేర్స్ తీసుకున్నాము, ఒక పెట్టుబడిగానే అంటే ఒక డొనేషన్గానే దాన్ని అందరూ ముందుకు చూసి ఒకళ్ళు చేయించడం జరిగింది. ఈరోజు అదే విధంగా భావించి ఈ పిరమిడ్ పిఎంసిని కనుక నిలబెడుతున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి జేజేలు పలుకుతాం మనం. ఎందుకంటే అక్కడ సంస్థను అడిగేటప్పుడు కొన్ని సమస్యలన్నీ ఉండొచ్చు, కానీ ఒక పిఎంసి అనేది నిలబడాలి, అది ముందుకు వెళ్ళాలి అనే ఒక మహా గొప్ప సంకల్పంతో పనిచేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ మనమంతా కూడా ముందుకు వెళ్దామండి. ఎందుకంటే మన పత్రిజీ ఇచ్చిన ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది మన బాధ్యత. అందుకే పత్రిజీ 2000 సంవత్సరాలు అనుకుంటా మన కైలాసగిరిలో చెప్పారు. 3 విషయాలు చెప్పారండి. కొత్త వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళకి ఉపయోగపడవచ్చు, సీనియర్లు అయినా కూడా. తనోశుద్ధి వలన శుద్ధి వలన మనోశుద్ధి వలన మనోసిద్ధి, వాక్ శుద్ధి వలన వాక్ సిద్ధి. ఇది చిన్న విషయాలే, కానీ 3 విషయాలు ప్రతి పిరమిడ్ మాస్టర్, సీనియర్, జూనియర్ ఎవరైనా కూడా మనం పాటించి ముందుకు వెళ్ళాల్సిన విషయాలు. మన తనువు ఎంత శుద్ధిగా అంటే చక్కటి శాకాహారంతో, చక్కటి ఫలాలతో, చక్కటి ఆరోగ్యవంతమైన ఈ యొక్క మంచినీటితో మనం ఎంతైతే ఆహారాన్ని ఆహార విధానాన్ని మన శరీరానికి అనుకూలంగా తీసుకుంటామో మన తనువు సిద్ధిస్తుందండి. మన ఎన్ని సంవత్సరాలైనా మనం బ్రతకగలం. ఈరోజు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు అనే మాట ఎక్కడైనా కొత్త వాళ్ళు వింటున్నామండి. ఎన్నో ప్రాబ్లమ్స్, ఏ క్షణం ఎవరేమవుతున్నారో తెలియట్లేదు. బయట ఆహార విధానాలు మారిపోయాయి. సహజ ఆహారంలోకి వచ్చి, శాకాహారంలోకి వచ్చి మనం ఎప్పుడైతే ధ్యానం బాగా చేసుకుంటామో తను శుద్ధి అనేది కలిగి తను సిద్ధిస్తుందండి. అంటే దీర్ఘాయుష్కులం అవుతాం మనం. అదొకటి అందరూ మనం గుర్తుపెట్టుకోవాలండి. రెండవది మనోశుద్ధి వలన మనోసిద్ధి. అది మనందరికీ తెలుసు, ఎంతోమంది పుస్తకాలు చదువుతున్నాం. మనోశుద్ధి ఎలా చేసుకోవాలో తెలుసు, మనకు చెప్తారు. రాబిన్ శర్మ, నీ మనసు అనే పూలతోటికి నువ్వు గార్డెనర్గా ఉండు, కలుపు మొక్కలు వస్తే తీసి పడేసి మళ్ళీ నువ్వు సరైన విత్తనాలనే నాటాలి అని చెప్పి. మరి మనమంతా చేస్తూ మన మనో సంకల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరైనా వ్యక్తులు ఏదైనా చెప్తే ప్రభావితం అయిపోతున్నామా, సత్యమేంటి, మనం చేస్తున్నదేంటి, మనం ఏం చేయాలి అనేది తెలుసుకొని మన మనో సంకల్పాలు ఎప్పుడు చాలా శుద్ధిగా ఉంచుకోవాలండి. అత్యద్భుతమైనగా ఉంచుకోవాలి. మన గురువుగారు చెప్పారు, డిజాస్టర్ థింకింగ్ వదిలిపెట్టాలి, నెగిటివ్ థింకింగ్ వదిలిపెట్టాలి, పాజిటివ్ థింకింగ్లోకి రావాలి. అక్కడి నుంచి మనం మిరాక్యులస్ థింకింగ్లోకి వెళ్ళాలి. సో మిరాక్యులస్గా థింక్ చేసేవాడే పిరమిడ్ మాస్టర్. కాబట్టి మనము ఏది సరైనదో దాన్నే పట్టుకోవాలండి. ఒక క్షణం ఏదైనా ఒక ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఒక నష్టం అయి ఉండొచ్చు, కానీ జీవితంలో దానికి సంస్థకి ఇబ్బంది అనేది కలగకుండా మన పిఎంసి ఛానల్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనో సంకల్పాలు సరి చేసుకుంటే, మనోశుద్ధిగా ఉంటే మనసు సిద్ధిస్తుంది. మన సంకల్పాలు ఆటోమేటిక్గా అద్భుతంగా నెరవేరుతాయి. మన మనోశక్తి అఖండంగా పెరిగిపోతుంది. కాబట్టి మనోశుద్ధి వలన మనోసిద్ధిని పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆచరిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ది వాక్ శుద్ధి వలన వాక్ సిద్ధి. మన చుట్టూ కూడా ఎప్పుడు మాయ ఉంటుందండి. ఎన్నో విషయాలు, చీవంటే పాము అనే విషయాలు చుట్టూ ఉంటాయి. ఎన్నో ఎక్కడో చిన్న జరిగితే దాన్ని ఇంత చేసి చెప్పడం, దాన్ని ఎక్కడెక్కడి నుంచో తిరిగి అందరూ ప్రోపగండా చేయడం. దయచేసి ఆ యొక్క మనకే తెలియకుండా, ఇందా వంశీ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు, మనకే తెలియకుండా మనం మాయలో పడతాము. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇమేజ్ అనే ఫ్యాక్టర్లో పడిపోతుంటాము. ఆ ఇమేజ్ అనే ఫ్యాక్టర్ కూడా ఎక్కడ మనం పడిపోకుండా మనల్ని మనం గమనించుకుంటూ మన సాధన, మన సేవ మనం చేస్తూ మనం అద్భుతంగా మన వాక్కుల్ని మనం సత్యవాక్కులుగా మనం నడిపించుకోవాలండి. మనం నోరిప్పితే శాకాహారము, ధ్యానము, ఒకళ్ళకి ప్రోత్సహించే మాటలు, ఒక ధైర్యం చెప్పే మాటలు, ఒకళ్ళకి ధ్యానం నేర్పే మాటలు, ఇవి మాత్రమే మాట్లాడాలండి. దయచేసి అనవసర మాటలన్నీ విడిచిపెట్టి మనము మన యొక్క లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళడానికి వాక్కు శుద్ధి వలన వాక్కు సిద్ధిస్తుంది. మన మాట మంత్రంగా మారాలి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ అంతర్మౌనం ఎంత చేస్తున్నామో, అక్కర్లేని విషయాల్ని ఎంత విడిచిపెడుతున్నామో, అక్కర్లేని మాటలు ఎంత విడిచిపెడుతున్నామో చూసుకొని మన మాటల్ని సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. మన గురువుగారు ఒక జన్మని
మనల్ని మనం చరితార్థులుగా, అంటే మన కర్మ పరంపర నుంచి మనమే బయటపడి, మన జన్మ పరంపర నుంచి మనమే విడుదల చేసుకొని తిరిగి అఖండమైన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మనకి ఈ ధ్యానం ద్వారా, పిరమిడ్ సొసైటీ ద్వారా కల్పించారు. అది ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఎంతో అద్భుతంగా దీన్ని ముందుకు చేస్తూ ఉండాలి. మరి ఈ ఏరియాలో ఒక ఏంజల్ ఎవరంటే, ఎప్పుడు వచ్చామా అన్నది కాదు, ఎంత దూసుకెళ్ళిపోతున్నామా అని ఒక పండుగలాగా వచ్చింది జయ చెప్పాలంటే. మరి రావడమే ఆమె ఎప్పుడూ కూడా చూసుకోలేదు, రూపాయి వస్తుందా రూపాయి వెళ్తుందా సంబంధం లేదు. తన హృదయాన్ని తను ఫాలో అవుతూ వచ్చిన మెసేజ్ అలా ఆవిడ చేస్తూ, ప్రకృతి వేళలో మేడం చెప్పారు, మీరే నాకు అవకాశం ఇచ్చారండి, మైక్ ఇచ్చారు, నాకు ఏం చేయాలో తెలియక పిరమిడ్లు నేను చేస్తాను అని చెప్పాను అని అన్నారు. అంతే. అప్పటి నుంచి అంటే మాస్టర్స్ ఇస్తారు అక్కడ ఒక వ్యక్తి కనబడవచ్చు, కానీ మాస్టర్స్ వాళ్ళకి ఎన్నుకొని ఇచ్చిన అవకాశము. మరి ఆవిడ ఈరోజు చరితార్థం చేసుకొని ఇంత కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా 1000 మందికి అన్న సంతర్పణ, మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఇంత బాగా అరేంజ్ చేసి ఏంజల్స్ అందరికీ, స్త్రీమూర్తులందరినీ చూసి ఎంత ఆనందం అనిపించిందంటే, పత్రిజీ ఎంత దూరదృష్టి గలవారు. ఆయన ఆనాడే స్త్రీమూర్తులందరూ వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే ఈరోజు స్త్రీమూర్తులందరూ ఇంతమందిని చేశారు. ఇంటిని చక్కదిద్దే స్త్రీమూర్తి సమాజాన్ని చక్కదిద్దగలరు అనేదాన్ని ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులందరూ నిరూపించారు. మరి వారిని ప్రోత్సహిస్తున్న పురుషులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏంజల్ కార్యక్రమం ద్వారా మరి ఈ వార్షికోత్సవం 7వ వార్షికోత్సవం మరియు ఈ ఛానల్ యొక్క ప్రథమ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మేడంకి వారి బృందానికి గట్టిగా చప్పట్లతో మరి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. థ్యాంక్ యూ. అలాగే మన గురువు గారి యొక్క బాధ్యత, మనకి ఏదైతే శక్తి స్థల్, మన యొక్క మహేశ్వర మహాపిరమిడ్ ధర శక్తి స్థల్ని ప్రపంచానికే తలమానికంగా నిర్మించారని విజయభాస్కర్ రెడ్డి గారు, మొత్తం అంతా కూడా మాధవి గారు ఎంతో బృందం కృషి చేస్తున్నారు, శ్రీరామ్ గోపాల్ గారు, మొత్తం బృందం అంతా ఆ శక్తి స్థలకి మన గురు రుణాన్ని తీర్చుకుంటూ గురువు గారు ఆ యొక్క కార్యక్రమాన్ని మనమంతా కూడా తోడుండి ముందుండి మన సహకారాన్ని అందిద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. వీరి ఫ్యామిలీ అంతా కూడా ధ్యానులు. అసలు వారిని చూసే నాకు మంచి ఇన్స్పిరేషన్ అనమాట. మొత్తం అసలు కుటుంబం అంతా కూడా పాపలు చిన్న పిల్లలతో సహా అందరూ ధ్యానులే. అబ్బా ఉంటే ఇలా ఉండాలి అని అనిపించేది నాకు ఆవిడని చూస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా అద్భుతంగా మీ యొక్క సందేశాన్ని అందించారు. అలాగే పంచపాండవ కళా ధ్యాన కేంద్రం తగరపు వలస ఫణీంద్ర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. అలాగే నెక్స్ట్ ఆత్మజ్యోతి ధ్యాన పిరమిడ్ చౌడివాడ ఉమామహేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మన రమణమ్మ గారు, రత్నకుమారి గారు కూడా ఉన్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. మనకి వారి యొక్క సందేశాన్ని కూడా, మనకి రత్నకుమారి గారి యొక్క సందేశాన్ని కూడా క్లుప్తంగా మనం తీసుకుందాం. ముందుగా పూజ్య గురుదేవులు పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు 11వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి మన ధ్యాన మిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. జయ గారు వీర జగదీశ్వరి మేడం సెంటర్ నుంచి ధ్యానం నేర్చుకుని ధ్యానంలో ప్రవేశించి ఆవిడ ధ్యానం మనస్ఫూర్తిగా అంగీకరించిన వెంటనే మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత కృషి, ఎంత సాధన, ఎంత పట్టుదలతో అంచెలంచెలుగా పైకి ఎదిగొచ్చారో, ఎంత ప్రపంచాన్ని సృష్టించారో, ఎంత ప్రపంచాన్ని తీసుకొస్తున్నారో మనందరం చూస్తున్నాం. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అనేది పత్రిసారి మనందరికీ చెప్పారు. సాధనమైన పనులు సమకూరుదలను అన్నారు. ఈ రెండింటినీ కూడా ఆవిడ కార్యరూపంలో పెట్టి చక్కగా ఒక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కోటి పిరమిడ్ల యజ్ఞం తలపెట్టి ఇంతటి ప్రపంచాన్ని సృష్టించారు. ఆవిడ ఇంత చక్కటి టీమును తయారు చేసుకుని వన్నెస్తో, వాళ్ళందరూ ఎంతో కలిసికట్టుగా వన్నెస్తో ఎంత మంచి టీముని తయారు చేసుకుని